జూబ్లీహిల్స్ బైపోల్ ఈవీఎంలను యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 రౌండ్స్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. దీనికోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తొలుత లెక్కిస్తారు. 2-3 గంటల్లోనే ఫలితం తేలిపోనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఈవీఎంలను యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఎల్లుండి ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది కదా, మొత్తానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ పూర్తిగా రణరంగంగా మారి యుద్ధ వాతావరణం కనిపించినటువంటి నేపథ్యంలో నిన్న ఆ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ముగిసింది. అయితే ఆ ఈవీఎంలు, వీవీప్యాట్లు అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రస్తుతం కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. సెంట్రల్ బలగాలతో పాటు స్టేట్ పోలీసులు కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఆ పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అందులో భాగంగానే పూర్తిగా ఎలక్షన్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడికక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా విఫలం చెందింది. పూర్తి స్థాయిలో ఈ దొంగ ఓట్లు పడుతున్నప్పటికీ కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం, వాటిపైన దృష్టి పెట్టకపోవడంతో నిన్న పెద్ద ఎత్తున గొడవలు అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 6 గంటల లోపు ఉన్నటువంటి వాళ్లకు ఓటింగ్ వేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. పూర్తి స్థాయి పర్సంటేజ్ ఏదైతే ఉందో మరి కాసేపట్లోనే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత 2-3 గంటల్లోనే ఏదైతే అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ప్రస్తుతానికైతే ఈవీఎంలన్నింటినీ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరిచారు. ప్రస్తుతం నిన్న రాత్రి కూడా ఈవీఎంలన్నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కు చేరుకున్నాయి. అటు సెంట్రల్ బలగాలతో పాటు స్టేట్ పోలీసులను కూడా భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ ను కూడా విధించారు. రేపటి వరకు కూడా ఈ భద్రత కొనసాగుతుంది. ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎలక్షన్ కు సంబంధించినటువంటి అంశాలు అటు పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తుత్తులుగా మారి వ్యవహరించినటువంటి తీరు నిన్న కనిపించింది. అటు భావోద్వేగానికి గురైనటువంటి మాగంటి సునీత గోపినాథ్ కూడా దొంగ ఓట్లు వేసేందుకు ఇంతలా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఎలక్షన్ అధికారులు పట్టించుకోవడం పైన తాను ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఫేక్ ఓట్లు, ఓటర్ కార్డులను తీసుకొని వచ్చి వేసినటువంటి నేపథ్యంలో నిన్న కొంతమంది దొంగ ఓటర్లను కూడా పట్టుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించాయి. ఎట్టకేలకు జూబ్లీహిల్స్ బైపోల్ అనేది ముగిసింది. ఎల్లుండి కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.